అందరికీ నమస్తే. నేను మీ రాధి. వెల్కమ్ టు శ్రీ ఆర్షనిధి. దేవి నవరాత్రుల్లోని భాగంగా 4వ రోజు అమ్మ లలితాదేవి అవతారంలోని కనిపిస్తుంది. మనకి నవదుర్గలలోని కూష్మాండ అవతారం. లలితాదేవి అంటే ఎవరు? లోకమాత, సర్వలోక జనని. మొత్తం మనకి లలితా సహస్రనామ స్తోత్రంలోని వచ్చినట్లుగా ఆ బ్రహ్మ కీట జనని అని వస్తుంది కదా. అంటే మొత్తం ఆ బ్రహ్మ నుంచి చిన్న కీటకం, చిన్న పిపీలికాది, అంటే కీటకం అంటే ఏంటి? చిన్న చీమ కంటే కూడా చిన్ననైనటువంటి సూక్ష్మజీవి. వాటన్నిటికీ కూడా బ్రహ్మగారి దగ్గర నుంచి అంత చిన్న వస్తువులన్నిటికీ కూడా జనని ఆవిడ, తల్లి. అటువంటి లలితాదేవి స్వరూపంలోని అమ్మ మనకి కనిపిస్తుంది. ఇంకా నవదుర్గలలోని భాగం ఏంటి అంటే కూష్మాండగా కనిపిస్తుంది. సురా సంపూర్ణ కలసం రుధిరాప్లుతమేవ చ దధానా హస్త పద్మాభ్యాం కూష్మాండా శుభదాస్తు మే. అంటే ఏమిటి? సురా సంపూర్ణ కలసం, ఒక సంపూర్ణమైన అమృతంతో కూడినటువంటి కలసాన్ని పట్టుకుని అమ్మవారు హస్తపద్మములలోని, తమ యొక్క మృదువైన హస్తములలోని కూష్మాండాన్ని పట్టుకుని అందరికీ శుభాన్ని కలుగజేస్తుంది. ఇక్కడ మనం చూసుకుంటే ఆడపిల్ల గురించి మనం చెప్పుకుంటున్నాం. ప్రతి ఒక్కరోజు కూడా బాలగా పుడుతుంది, కుమారిగా బ్రహ్మచారిణిగా అయిన తర్వాత చంద్రగంటగా వివాహం చేసుకున్న తర్వాత ఏమవుతుందండి? గర్భాన్ని ధరిస్తుంది. ఆ గర్భాన్ని ధరించడము అంటే కూష్మాండము అంటే గర్భానికి ప్రతీక. అమ్మవారు కూడా గర్భవతిగా మారే ప్రయత్నంలో ఉంది అని ఒక అర్థంలో ఉంటుంది. కూష్మము అంటే గుమ్మడికాయ, అంటే గర్భాన్ని తీసుకుంటే ఆ గర్భంలోని ఏముంటుందంటే అండాలు ఉంటాయి కదా, అప్పుడే అది పిండంగా మారుతుంది. అంటే అప్పుడు స్త్రీ గర్భవతిగా మారుతుంది. లలితాదేవి 4వ అవతారముగా, 4వ రోజు అవతారంగా మనకి 4వ రోజు లలితాదేవి అవతారంలోని అమ్మ కనిపిస్తుంది. లలితాదేవి అంటే ఏమిటి? సకల లోక జనని, మహాత్రిపుర సుందరి. అటువంటి లలితా స్వరూపిణి అయిన అమ్మవారు అందరినీ కూడా తన బిడ్డలుగా చూస్తుంది. తన బిడ్డలమైన మన అందరినీ కూడా చల్లని చూపులతోటి ఆ లలితమ్మ మనల్ని అందరినీ కాపాడాలి అని కోరుకుంటూ ఈ లలితాదేవి యొక్క స్తోత్రాన్ని తెలుసుకుందాం. ఈరోజు అమ్మవారు లలితాదేవి అవతారంలోని మనందరికీ కూడా దర్శనమిస్తారు. మనకి ఖడ్గమాల స్తోత్రంలోని దేవీ ఖడ్గమాలలోని కామేశ్వరి, భగమాలని, నిత్యక్లిన్న, భేరుండే, వహ్నివాసిని, మహావజ్రేశ్వరి, శివదూతి, త్వరితే, ఇలాగా ఈ నామాలు వస్తాయి. అయితే ఆ నామాల గురించని కొన్నిటికి ప్రత్యేకించి స్తోత్రాలు ఉన్నాయి, కానీ అన్నిటికీ లేవు. అయితే ఈరోజు మనం ప్రతి ఒక్క నామం కోసము అని చెప్పి ఒక్కొక్క ధ్యాన శ్లోకాన్ని తెలుసుకుందాం. కామేశ్వరీ దేవీం ధ్యాయేజ్జగద్ధాత్రీం జపాకుసుమసన్నిభాం బాలభానుప్రతీకాసాం శాతకుంభసమప్రభాం రక్తవస్త్రపరిధానాం సంపద్విద్యావసంకరీం నమామి వరదాం దేవీం కామేశీం అభయప్రదాం. భగమాలిని, భగరూపాం భగమయాం దుకూలవసనాం శివాం సర్వాలంకార సంయుక్తాం సర్వలోకవసంకరీం భగోదరీం మహాదేవీం రక్తోత్పలసమప్రభాం కామేశ్వరాంకనిలయాం వందే శ్రీ భగమాలినీం. నిత్యక్లిన్న పద్మరాగమణి ప్రఖ్యాం
हेमताटङ्कभूषितां रक्तवस्त्रधरां देवीं रक्तमाल्यानुलेपनाम् अञ्जनां चितनेत्रां तां पद्मपत्रनिभेक्षणां नित्यक्लिन्नां नमस्यामि चतुर्भुजविराजितां भेरुण्डा शुद्धस्फटिकसङ्कासां पद्मपत्रसमप्रभां मध्याह्नादित्यसङ्कासां शुभ्रवस्त्रसमन्वितां श्वेतचन्दनलिप्ताङ्गीं शुभ्रमाल्यविभूषितां बिभ्रतीं चिन्मयीं मुद्रामक्षमालां च पुस्तकं सहस्रपत्रकमले समासीनां शुचिस्मितां सर्वविद्याप्रदां देवीं भेरुण्डां प्रणमाम्यहम् वह्निवासिनि वह्निकोटिप्रतीकासां सूर्यकोटिसमप्रभाम् अग्निज्वालासमाकीर्णां सर्वरोगोपहारिणीं कालमृत्युप्रशमनीम् अपमृत्युनिवारिणीं परमायुष्यदां वन्दे नित्यां श्रीवह्निवासिनीं महावज्रेश्वरी तप्तकाञ्चनसङ्कासां कनकाभरणान्वितं हेमताटङ्कसंयुक्तां कस्तूरीतिलकान्वितां हेमचिन्ताकसंयुक्तां पूर्णचन्द्रमुखाम्बुजां पीताम्बरसमोपेतां पुष्पमाल्यविभूषितां मुक्ताहारसमोपेतां मुकुटेन विराजितां महावज्रेश्वरीं वन्दे सर्वैश्वर्यफलप्रदाम् शिवदूती बालसूर्यप्रतीकासां बन्धूकप्रसवारुणां विधिविष्णुशिवस्तुत्यां देवगन्धर्वसेवितां रक्तारविन्दसङ्कासां सर्वाभरणभूषितां शिवदूतीं नमस्यामि रत्नसंहासनस्थितां त्वरिता रक्तारविन्दसङ्कासामुद्यत्सूर्यसमप्रभां ददतीमङ्कुशं पाशं बाणं चापं मनोहरं चतुर्भुजां महादेवीमप्सरो गणसङ्कुलां नमामि त्वरितां नित्यां भक्तानामभयप्रदं कुलसुन्दरी अरुणकिरणजालैरञ्जिता सावकासा विधृतजपवटीका पुस्तका भीतिहस्ता इतरकरवराढ्या फुल्लकह्लारसंस्था निवसतु हृदि बाला नित्यकल्याणशीला नित्या उद्यत्प्रद्योतननिभां जपा कुसुमसन्निभां हरिचन्दनलिप्ताङ्गीं रक्तमाल्या विभूषितां रत्नाभरणभूषाङ्गीं रक्तवस्त्रसुशोभितां जगदम्बां नमस्यामि नित्यां श्रीपरमेश्वरीं नीलपताका पञ्चवक्त्रां त्रिनयनामरुणां सुखधारिणीं दशहस्तां लसन्मुक्ता प्रायाभरणमण्डितां नीलमेघसमप्रख्यां धूम्राचिसदृशप्रभां नीलपुष्पस्रजोपेतां ध्यायेन्नीलपताकिनीं विजया उद्यदर्कसमप्रभां दाडिमी पुष्पसन्निभां रत्नकङ्कणकेयूरकिरीटाङ्गदसंयुतां देवगन्धर्वयोगीसमुनिशुद्धनिसेवितां नमामि विजयां नित्यां सिंहोपरिकृतासनां सर्वमङ्गला रक्तोत्पलसमप्रख्यां पद्मपत्रनिभेक्षणां इक्षुकौ इक्षुकार्मुकपुष्पौघ
పాసాం కుశసమాన్వితాం సుప్రసన్నాం శశిముఖీం నానారత్నవిభూషితాం శుభ్రపద్మాసనస్థాం తాం భజామి సర్వమంగళాం జ్వాలామాలినీ అగ్నిజ్వాలసమాభాక్షీం నీలవక్త్రాం చతుర్భుజాం నీలనీరదసంకాసాం నీలకేశీం తనూదరీం ఖడ్గం త్రిశూలం బిభ్రాణాం వరాం సాభయమేవ చ సింహపృష్ఠసమారూఢాం ధ్యాయే జ్వాలాద్యమాలినీం చిత్రా శుద్ధస్ఫటిక సంకాసాం పలాసకుసుమప్రభాం నీలమేఘప్రతీకాసాం చతుర్హస్తాం త్రిలోచనాం సర్వాలంకార సంయుక్తాం పుష్పబాణేక్షుచాపినీం పాసాం కుశసమోపేతాం ధ్యాయేచ్చిత్రాం మహేశ్వరీం లలితా ఆరక్తాభ్రాంతి నేత్రామరణిమవసనాం రత్నతాటంకరం యాం హస్తాంభోజైః సపాసాంకుశమదనధనుస్సాయకైర్విస్ఫురంతీం ఆపీనోత్తుంగవక్షోరుహకరసరుడత్తారహారోజ్వలాంగీం ధ్యాయేదంబోరుహస్తామరణిమవసనామీశ్వరీమీశ్వరాణాం ఇది శ్రీదేవి ఖడ్గమాల ధ్యాన శ్లోకం. ఈ స్తోత్రాన్ని చదివినంత మాత్రం చేతనే, విన్నంత మాత్రం చేతనే అమ్మవారి యొక్క పరిపూర్ణ కృపా కటాక్షములను పొంది జీవితంలోని సకల శుభములను కలిగి ఉంటారు. అటువంటి అద్భుతమైన మహిమాన్వితమైన స్తోత్రాన్ని తెలుసుకున్నాం ఈరోజు.